అందరికీ నమస్కారం. శ్రీరామచంద్రమూర్తికి నమ్మిన బంటు హనుమంతుడన్న విషయం మనందరికీ తెలుసు. అటువంటి హనుమంతుడు కూడా అంతటి భక్తుడైనటువంటి హనుమంతుడికి కూడా శనీశ్వరుడు పట్టుకునే పరిస్థితి దాపురించింది. సరే, శనీశ్వరుడు రాముడి దగ్గరికి వచ్చాడు. అప్పుడు హనుమంతుడు మిగిలిన వానర వీరులందరూ కూడా రావణాసురుడి లంక నగరానికి వెళ్ళటం కోసం సముద్రం మీద వారధి నిర్మిస్తున్నటువంటి సమయం. అటువంటి సమయంలో రాముడి దగ్గరికి వచ్చి శనీశ్వరుడు రిక్వెస్ట్ చేశాడు, హనుమంతుడిని నేను పట్టుకోవాలనుకుంటున్నాను అని. మనం వింటూ ఉంటాం ఏలినాటి శని అని. అయితే అది నాకెందుకు చెప్తున్నావు అని రాముడు అడిగాడు. స్వామి, మరి మీ కార్యంలో హనుమంతుడు నిమగ్నమై ఉన్నాడు కాబట్టి ఒక్కసారి మిమ్మల్ని పర్మిషన్ అడిగి ఆ తర్వాత అతని దగ్గరికి వెళ్ళి అతన్ని పట్టుకుందాం అనుకుంటున్నాను. సరే, ఎవరి విధిని వాళ్ళు చేయాలిగా, నీ విధిని నువ్వు నిర్వర్తించు శనీశ్వర అని శనీశ్వరుణ్ణి హనుమంతుడి దగ్గరికి వెళ్ళమన్నాడు. సరే, వచ్చాడు, హనుమంతుడిని కలిశాడు. ఏమిటి విషయం అన్నాడు. అంటే ఏం లేదు, నిన్ను ఒక 7.5 సంవత్సరాల పాటు పట్టుకోవాలనుకుంటున్నాను అన్నాడు. ఇప్పుడా? నేను ఇప్పుడు రామకార్యంలో ఉన్నాను, కుదరదు అన్నాడు. పోనీ 7.5 నెలలు పట్టుకుంటాను అన్నాడు. అబ్బే, అసలు కుదరదు, అనుక్షణం రామకార్యంలో ఈ వారధి నిర్మాణంలో ఉన్నాను, అలా కుదురుతుంది అన్నాడు. పోనీ 7.5 రోజులు అన్నాడు. కుదరదు అన్నాడు. ఇంకా 7.5 గంటలు అన్నాడు. కుదరదు అన్నాడు. అట్లీస్ట్ నేను శనీశ్వరుని అనేటువంటి ఐడెంటిటీ ఉండాలి అంటే 7.5 క్షణాలైనా నాకు నిన్ను పట్టుకునేటువంటి పర్మిషన్ ఇయ్యి అంటాడు. సరే, పట్టుకో అన్నాడు హనుమంతుడు. సరే, నీ కాళ్ళలోకి దూరనా అన్నాడు. కాళ్ళలోక? అలా ఎలా దూరతావు? తెలుసు కదా, ఇప్పుడు బండరాళ్ళు తీసుకుని వెళ్ళి ఆ వారధిని నిర్మించాలి అంటే కాళ్ళతోటే ఇక్కడ నడవాల్సింది, అందుకని అది కుదరదు అన్నాడు. పోనీ చేతుల్లోకి వచ్చి అక్కడ చేరనా అన్నాడు శనీశ్వరుడు హనుమంతుడితో. చేతుల్లోకి ఎలా చేరతావయ్యా, ఈ బండరాలు దేంతో మోస్తాను, చేతితోటే కదా అన్నాడు. ఇంకా మరి ఎక్కడా? పోనీ నీ భుజాల మీద, భుజాల మీదకి ఎక్కడా అన్నాడు. గొప్పవాడివే, భుజాల మీద ఆల్రెడీ ఆ పరమ పావనమూర్తి సీతాదేవి, అలాగే శ్రీరామచంద్రుడు, అలాగే లక్ష్మణస్వామి, వీళ్ళందరూ నా భుజాల మీద ఎక్కించుకుని వాళ్ళని తిప్పుతూ ఉంటాను. భుజాల మీద ఖాళీ ఎక్కడ ఉంటుంది చెప్పు శనీశ్వర అన్నాడు. మరి ఎక్కడా అని గోక్కుంటూ, నీ శిరస్సు ఖాళీగా ఉంది కాబట్టి నీ శిరస్సు మీదకి ఎక్కుతాను అన్నాడు. సరే, నీ ఇష్టం అన్నాడు. శిరస్సు మీద ఎక్కి కూర్చున్నాడు శనీశ్వరుడు. వెంటనే రామకార్యంలో జపిస్తూనే శ్రీరామ 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 అంటూనే హనుమంతుడు వారు ఆ బండరాయిని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుని ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ పడేస్తున్నాడు. ఫస్ట్ టైము ఆ బండరాయిని నెత్తి మీద పెట్టుకునేసరికి ఆ నెత్తి కింద శిరస్సు మీద ఉన్నటువంటి శనీశ్వరుడికి కొంచెం ఇబ్బంది కలిగింది, బాధ కలిగింది, నొప్పి కలిగింది. అయినా భరించాడు. మళ్ళీ రెండో పెద్ద బండరాయి తీసుకొచ్చుకుని అది నెత్తి మీద పెట్టుకుని హనుమంతుడు వెళ్ళేసరికి ఒక్కసారిగా మనవాడి శరీరం అంతా కూడా శనీశ్వరుడిది తునాతునకలు అయిపోతుందేమోనన్న భయం ఏర్పడింది. తట్టుకోలేక మహాప్రభో అని కిందకి దూకేశాడు. దూకేసిన తర్వాత హనుమంతుడు ఆ రామనామాన్ని చెప్పిస్తూ తన పని తాను చేసుకుంటున్నాడు. అయినా హనుమంత, నీ దయ వల్ల కొన్ని క్షణాలైనా రాముడి సేవలో నిమగ్నమయ్యే భాగ్యం కలిగించావయ్యా అంటూ శనీశ్వరుడు వెనుదిరిగి వెళ్ళిపోయాడు. మిత్రులారా, రామ కార్యాన్ని
నిర్వహించినటువంటి హనుమంతుడికి తన శక్తి ఎంతో తనకు తెలియకపోయినా ఎంత గొప్ప కార్యాన్ని నిర్వహించగలిగాడు అన్నది మన మానవ జీవితంలో కనుక మనం కూడా అన్వయించుకోగలిగితే మన శక్తి మనకు తెలియదు. మనం చాలా సందర్భాల్లో ఇతరులని చాలా అవహేళన చేస్తూ ఉంటాం. వాళ్ళ శక్తి చాలా తక్కువ, మనమే గొప్పవాళ్ళం అని ఫీల్ అవుతూ ఉంటాం. అవన్నీ పక్కన పెట్టి అవతల వాళ్ళ దృష్టిలో ఆలోచించి వాళ్ళ మనస్సులోకి చేరి వాళ్ళ మంచితనాన్ని మనం మంచితనంగా కనుక చూడగలిగితే జగమంతా రామమయం అవుతుంది. రాముడి సిద్ధాంతాల్ని, రాముడి యొక్క ధర్మబద్ధమైనటువంటి ఆ కార్యక్రమాల్ని మన జీవితాల్లో కూడా మనం చేసేటువంటి భాగ్యం మనకు కలుగుతుంది. ధన్యవాదాలతో మీ నూజిళ్ళ సూరిబాబు. జై శ్రీరామ్.